యెస్. ఎస్పెషల్లీ వుమెన్ తీసుకుంటే మనకి ఆఫ్టర్ 2, 3 డెలివరీస్ తర్వాత ఒబేసిటీ వస్తుంటది. నెక్స్ట్ పీసీఓడీ ప్రాబ్లమ్స్ కూడా కొంతమందిలో ఉండుంటది. సో, ఇవి గూడా హార్ట్ అటాక్‌కి దారి తీసే అవకాశం ఉందంటారా? యాహ్! డెఫినెట్‌లీ అండి. సో, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వెషన్ అండి. ఇప్పుడు ప్రెజెంట్ రైజింగ్ దాంట్లో. హుహు. సో, బీ ఇట్ పెరిమెనోపాజల్ ఏజ్, పీసీఓఎస్, యంగర్ ఏజ్ గ్రూప్ ఎవరికైనా గానీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈ మొత్తం స్పెక్ట్రమ్‌లో మెటబాలిక్ సిండ్రోమ్ అని ఉంటది. ఓకే. సో, వాట్ ఈస్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటే అదొక కాంగ్లోమరేట్ అనమాట. అంటే ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ మెనీ థింగ్స్. సో, ఫస్ట్ ఏంటి అంటే ఒబెసిటీ మీరు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు. పీసీఓఎస్ వల్ల గానీ, మెనోపాజ్ కంప్లెయింట్స్‌లో గానీ సో, హార్మోనల్ చేంజెస్ వల్ల అబ్డామినల్ ఒబెసిటీ, హుహు. విసరల్ ఒబెసిటీ ఎక్కువుంటది. అబ్డామినల్ గర్త్ ఎక్కువుంటది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువుంటది. వన్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువుంది అంటే మెటబాలిక్ పారామీటర్స్ అన్ని డీరేంజ్ అవుతాయి. సో, మెనోపాజ్ వచ్చే వరకు విమెన్‌కి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ప్లే ఎ ప్రొటెక్టివ్ రోల్. హుహు. ఓకే. వన్స్ మెనోపాజ్ వచ్చిన తర్వాత సో, బోత్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ కీప్ ఆన్ వేరియింగ్. సో, వన్స్ ఈస్ట్రోజన్ కమ్స్ డౌన్ దట్ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్ ఆన్ ద హార్ట్ అన్నది దే లూజ్ అనమాట. సో, అప్పుడు గూడా హార్ట్ అటాక్స్ అన్నది దే రైజ్ ఇన్ పెరిమెనోపాజల్ ఏజ్ యాక్చువల్లీ.